ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు దాదాపుగా 2.5 గంటల సమయం పడుతోందన్నారు. ప్రయాణికులకు బాగా ఇబ్బందిగా ఉందన్నారు. చమురు డబ్బుల్లో ఏడాది కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతుందని చెప్పారు. చమురు ధరలు తగ్గే వరకు విశాఖ ఎయిర్పోర్ట్ కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలంటున్న విష్ణుకుమార్ రాజుతో మా కరెస్పాండెంట్ నరసింహ ఫేస్ టు ఫేస్. పశ్చిమాసియా దేశాలలో యుద్ధం నేపథ్యంలో సామాన్య పౌరులపై భారం పడనుందా? అయితే తరుణంలో చమురు ధరలపై కూడా ఇటీవలే ప్రభుత్వం కూడా ₹3 పెంచుతూ కూడా ఇటీవలే ప్రతిపాదనలు కూడా పెంపొందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా తాత్కాలికంగా ఈ యొక్క ఎయిర్పోర్టును ఏదైతే చమురు ధరలు తగ్గిన తర్వాత ప్రత్యామ్నాయంగా కూడా భోగాపురం ఎయిర్పోర్టును నిర్విరామంగా కొనసాగించవచ్చని కూడా ఇక వ్యాఖ్యలు అయితే సంచలనంగా అయితే చూడొచ్చు. అయితే మనతో పాటుగా విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే మనతో పాటుగా ఉన్నారు. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఈ యొక్క చమురు ధరల విషయంలో కూడా ఎమ్మెల్యే ఏమంటారో కూడా చూద్దాం. చూసుకుంటే ప్రధానంగా చమురు ధరల విషయంలో కూడా పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో కూడా ఏడాది వరకు కూడా ఇదే తరహా వాతావరణం కొనసాగనుందంటారా? అంటే ఏడాది అవుతుందా, లేకపోతే 2 నెలలు అవుతుందా, 3 నెలలు కంప్లీట్ అవుతుందా అనేది ఎవరు ఊహించలేనటువంటి విషయం. బట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి ఏమని చెప్పారు? ఏదైతే ఆయిల్, పెట్రోల్, డీజిల్ ఆదా చేయటానికి ఏ మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలు పాటించండి. అట్లాగే ఏదైతే గోల్డ్ ఉందో, బంగారం ఉందో దాన్ని కూడా 1 సంవత్సరం కొనొద్దు అని చెప్పి పిలుపునివ్వటం జరిగింది ముఖ్యంగా. అట్లాగే వారు ఎంత సెక్యూరిటీ థ్రెట్ ఉన్నప్పటికీ కూడా వారు కేవలము 2 వెహికల్స్ తోటే కాన్వాయ్ లేకుండా వెళ్ళటం జరుగుతుంది. అంటే ప్రజలకి ఒక సందేశము ఇవ్వాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మంత్రివర్యులు వారు కూడా వెహికల్స్ కాన్వాయ్ని తగ్గించేయటం జరిగింది. సో అన్ని చోట్ల కొంతమంది ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ సెక్రటేరియట్కి సైకిల్ మీద కూడా వెళ్ళటం జరిగింది. అంటే ఇవన్నీ మనం ఒక ఇండికేషను, ప్రజలలో చైతన్యము తీసుకురావాలి, మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తుని కాపాడాలి అనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం. దీన్ని ప్రజలు కూడా అమలు చేయవలసిన అవసరం ఉంది. సో దాని మూలానే నేను నిన్నే చెప్పడం జరిగింది. నేను నిన్న మాట్లాడేటప్పటికి ఈ ₹3 రేటు పెరగలేదు. పెరగక ముందే నేను భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి, ఇది విశాఖపట్నము, మీరు ఇప్పుడు ఇందాక అన్నారు మాటలు సంచలనం అయినాయి. సంచలనము చేయటానికి నేను మాట్లాడేది ప్రజల ఉద్దేశము మాట్లాడతాను. ఏదైతే విశాఖపట్నం ఎయిర్పోర్టు ఎక్కడి నుంచి అయినా సరే చుట్టుపక్కల నుంచి ఒక ½ అన్ అవర్లో రీచ్ అయ్యే పరిస్థితి ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పిసిఎల్ నుంచి కానీ, లేకపోతే ఏదైతే ఫార్మా యూనిట్స్ ఉన్నాయో, లేకపోతే ఇది సీతమ్మధార ఏరియా, ఎవరైతే ఫ్లైట్స్ని ఎక్కువ వాడతారో వాళ్ళు ఒక పావు గంట 20 మినిట్స్ మ్యాక్సిమం వెళ్ళే పరిస్థితి ఉంది. గాజువాక నుంచి కూడా అంతే పరిస్థితి. ఇప్పుడు ఈ ఎయిర్పోర్టు భోగాపురంకి మారిన మూలాన డిస్టెన్స్ అబ్నార్మల్గా పెరిగిపోయి ఈ కనీసము 2 అవర్స్ పట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇంకా డీజిల్ పరిస్థితి, పెట్రోల్ పరిస్థితి, రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ₹3 కూడా పెరిగింది. అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జనవరి 1, 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు 29,63,000 మంది ప్రయాణికులు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. అంటే దాని అర్థము సుమారు 30 లక్షల మంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వాడటం జరిగింది. ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి భోగాపురంలో పెడితే మళ్ళీ డిస్టెన్స్ మీరు మెజర్ చేస్తే డిస్టెన్సు, తర్వాత టైము, తర్వాత పెట్రోలు, డీజిల్ కన్జంప్షను, దాని విధంగా మనం లెక్కేస్తే కనీసం ఇక్కడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎంత ఖర్చు అవుతుంది అని ఇదివరకు లెక్కేస్తే వాళ్ళు ₹3,000 చెప్పారు. అంటే సంవత్సరానికి కనీసము 74 నుంచి 75 కోట్ల రూపాయలు అవుతుంది ఒక్క సంవత్సరానికి. సో దీన్ని బట్టి ఇంకా రెగ్యులర్గా మనము ఎంత అవుతుంది అనేది ఒక్కసారి, సంవత్సరానికి కాదు నేను చెప్పింది,
నెలకి 74 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో దీన్ని బట్టి సంవత్సరానికి 900 కోట్ల రూపాయలు కూడా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడేదో శుభ్రంగా ఒక పావు గంటలోనో 20 నిమిషాల్లోనో ఎయిర్పోర్ట్కి వెళ్ళే దాని గురించి ఎక్కడో అత్యంత ఆధునికంగా మనం ఎయిర్పోర్ట్ కట్టాం కదా భోగాపురము, అందుకని మనం అందరూ అక్కడికే వెళ్ళాలి అని అంటమనేది అది అంత సబబుగా లేదు అనేది ప్రజల భావన. ప్రజల విశాఖపట్నంలో మీరు ఈ ఎయిర్పోర్టు ఇక్కడ వాడాలా లేకపోతే భోగాపురం కావాలని అంటే 98% ఇక్కడే కావాలని చెప్పి మీరు పోలింగ్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇక్కడ ఏదో నేవీ ఇష్యూస్ ఉన్నాయి, అందుకని ఇబ్బందులు ఉన్నాయనే భావన ఉంది. కాబట్టి కనీసము ఇక్కడ ఏదైతే ఆంధ్రలో వెళ్ళేదానికి అంటే విజయవాడ, తిరుపతి, అట్లాగే కంబైన్డ్ స్టేట్లో ఉన్న హైదరాబాదు, ఈ బెంగళూరు వీలైతే ఈ ఆపరేషన్స్ అన్నా ఇక్కడ నుంచి చేయవలసిన నెసెసిటీ ఉంది. అట్లాగే భోగాపురం ఎయిర్పోర్టు ఏదైతే వాళ్ళకి 10 years వరకు వాళ్ళు ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్న పరిస్థితి ఉండదు అని నాకున్న సమాచారం, సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే 10 సంవత్సరాల వరకు వాళ్ళు ఎవరికి రూపాయి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. కాబట్టి ఇది ఒక 1 year లేట్ చేశారనుకోండి, ఈ ఆయిల్ క్రైసిస్ కానీ లేకపోతే మన కోస్టల్ కారిడార్ ఏదైతే బీచ్ కారిడార్ ఉందో అది కూడా తయారైపోతే త్వరితగతిన వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ డీజిల్ ఖర్చులు ఇవన్నీ కూడా తగ్గుతాయి, ప్రజల మీద భారం తగ్గుతుంది. అట్లాగే బస్సెస్ రూట్స్ కూడా ఎక్కువ ఇంప్రూవ్ చేయవలసిన నెసెసిటీ ఉంది. ట్రైన్స్ కూడా విశాఖపట్నం నుంచి ఎక్కువ ట్రైన్స్ వేయటము అవసరం ఉంది. సో భోగాపురం ఎయిర్పోర్టు కొంత డిలే చేస్తే ఈ విధమైన ఆదాయము, అనవసరమైన ఖర్చు తగ్గించుకోవడానికి అవసరం ఉంది, నెసెసిటీ ఉంది డెఫినెట్గా. అంతేగాని ఒక మంత్రి గారు సైకిల్ తొక్కి వెళ్ళిపోతే అక్కడ అయితే ఒక మ్యాక్సిమం ఒక 2 లీటర్లు ఖర్చు అవుతుంది. కానీ భోగాపురం విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్ళాలనుకుంటే ఎన్ని లీటర్లు ఖర్చు అవుతుందో అని మీరు ట్యాక్సీ వాళ్ళని అడగండి, మీకు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ చెప్తారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా వినేది పొదుపు మంత్ర. ఈ రాష్ట్రంగా యావత్ భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ముందస్తుగా సూచనలు చేసి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఒకవైపు కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అది చూసుకుంటే మీరు ఇచ్చే సందేశం ఉంటారు పొదుపు మంత్రపై. డెఫినెట్గా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే స్వయంగానే పొదుపు దృష్ట్యా అంటే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ని దృష్ట్యా వారే వారి కన్వాయ్ని కూడా తగ్గించి వెళ్తున్నారని అంటే దాన్ని బట్టి ఇంపార్టెన్స్ మనం గుర్తించవలసిన అవసరం ఉంది. డెఫినెట్గా వీలున్నంత వరకు మనము డీజిల్ని అట్లాగే పెట్రోల్ని ఆదా చేయవలసిన అవసరం ఉంది. మన ఫారెన్ ఎక్స్చేంజ్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన దగ్గర ఎన్ని రోజులకి పెట్రోలు డీజిల్ నిల్వ ఉన్నాయి, సో మనం డెఫినెట్గా ఆదా చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా మ్యాక్సిమం కన్జంప్షను నేను అనుకోవటము తగ్గించవచ్చు డీజిల్ పెట్రోలు, ప్రొవైడెడ్ ట్రైన్స్ ఎక్కువ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయటము. అట్లాగే మనకి కళ్ళు ఎదురకుండా కనపడుతుంది విశాఖపట్నంలో ఉన్నాం కాబట్టి ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని కూడా ఉదయం కనీసం ఒక 3 గంటలు, రాత్రి ఒక 3 గంటలు ఆపరేట్ చేయండి. ఈ ఆయిల్ క్రైసిస్ తగ్గే వరకు, తగ్గుముఖం పట్టి నార్మల్ సిచ్యువేషన్ వచ్చే వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆపరేషన్స్ని డిఫర్ చేస్తే చాలా మంచిది అని చెప్పి మా యొక్క అభిప్రాయము. డెఫినెట్గా వారికి ఏదైతే 10 years ట్యాక్స్ హాలిడే కానీ లేకపోతే మారిటోరియం ఉందో దాన్ని కావాలంటే పెంచండి. ఇంకొకటి ఏదో ఒక 6 months లేకపోతే ఒక 1 year దాన్ని డిఫర్ చేస్తే 10 years బదులు 11 years చేసుకుని దానికి అవకాశం ఉందేమో అనేది మంత్రివర్యులు తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. డెఫినెట్గా మనము రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కూడా దీన్ని ఆదా చేయవలసిన నెసెసిటీ ఉంది. చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పరిపాలన కాలంలో కూడా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏదైతే రూపాయి విలువ తగ్గకుండా ఉండే క్రమంలో కూడా దేశీయ మార్కెట్లో ఈ తరహా ప్రయత్నాలు ముందస్తుగా ప్రయత్నాలు చేస్తున్నారని వచ్చి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు అయింది వారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. అంతకుముందు పరిస్థితి ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఎలా ఉందో అనేది అందరికీ తెలుసు. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ తీసుకుంటున్న చర్యల మూలాన మన భారతదేశము ప్రపంచంలోనే గర్వంగా నిలబడే పరిస్థితి వచ్చింది. అట్లాగే మన ఆర్థిక పరిస్థితి కూడా థర్డ్ పొజిషన్లో మనం ఉన్నాం. సో థర్డ్ పొజిషన్ నుంచి కిందకి దిగజారకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు మొన్న చెప్పడము జరిగింది. ఏదైతే ఆయిల్ని ఆదా చేయండి, తర్వాత డీజిల్ని ఆదా చేయండి, అట్లాగే గోల్డ్ కొనొద్దు 1 year వరకు అని చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఇదివరకు కరోనా సమయంలో కూడా ప్రధానమంత్రి గారు హెచ్చరించడం జరిగింది. సో హెచ్చరికల్ని దృష్ట్యా చాలామంది మన ప్రాణాలని కూడా కాపాడుకోగలిగాము. అసలు వ్యాక్సినేషన్ లేనటువంటి సిచ్యువేషన్ నుంచి వ్యాక్సినేషన్ ఇచ్చి తర్వాత అందరికీ ఉచితమైన వ్యాక్సినేషన్ కూడా ప్రధానమంత్రి మోడీ గారి చొరవతోటి ఇవ్వటం జరిగింది. ఇది ఒక్కటే కాకుండా ఇతర దేశాలకి కూడా ఉచితంగా పంపించడం జరిగింది. సో ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కానీ ఇంటర్నేషనల్ డిప్లొమసీ కానీ అత్యంత అద్భుతమైనగా చేస్తున్నారు అనేది అందరి ప్రజల అభిప్రాయము. అందుకే మన వెస్ట్ బెంగాల్లో కూడా అత్యంత ఆదరణ భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రావటము, అక్కడ కూడా మేము విజయకేతనం ఎగరేయటం జరిగింది. సో అది రిఫ్లెక్షన్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు పరిపాలన అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చూసుకుంటే ప్రధానంగా అయితే దేశీయ మార్కెట్లో కూడా పశ్చిమాసియా దేశాలలో కూడా ఏదైతే చమురు ధరలు తగ్గినంత వరకు కూడా ప్రత్యామ్నాయంగా కూడా ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా దూరాన్ని సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా వచ్చే వరకు కూడా వీలుగా ఉండేందుకు కూడా ఏదైతే చమురు ధరలు తగ్గేంత వరకు కూడా ఈ యొక్క ఏదైతే భోగాపురం యొక్క ఎయిర్పోర్ట్ను కూడా ఈ యొక్క నిర్మాణ పనులను కూడా ఆపితే అదేవిధంగా ముందుకు వెళ్ళే క్రమంలో కూడా ప్రభుత్వం కూడా సత్వర చర్యలు చేపట్టాలని కూడా ఒకవైపు కూడా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదే విధంగా చూసుకుంటే రానున్న ఏడాది కాలంలో పాటుగా ప్రజలు కూడా కొన్ని పరిస్థితులను చాకచక్యంగా కూడా గమనించి కూడా ప్రభుత్వాలకు కూడా ఏ విధంగా సపోర్ట్ చేయాలని కూడా ఒకవైపు కూడా ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం నుంచి.